ఇంకా వీళ్ళే తీటగాళ్ళు. అన్ని కంకు చెట్లే ఇవన్నీ. సో చూడండి మస్తు ఎండ కొడుతుంది, అయినా ఎండలో కనిపించట్లేదు నేను. బట్ అయినా అని నడుచుకుని అయితే వెళ్తున్నా. సో ఎండ కొడుతుంది, ఇట్లా తీస్తే మంచిగా వస్తుంది, కానీ మనం పోయేది ఇటు. మా బర్రెలే అవన్నీ, మేమైతే ఇప్పుడు కొట్టుకొని చెక్కుపోతుంది. ఇంకో ఇదే కొడుతుంది. ఇంకో సో గైస్ ఇది శ్మశాన వాటిక అన్నమాట. సో అది వేరే ఊరికి రిలేటెడ్ అయిపోయింది. ఇది ఒకటి ఉంది, ఇది వేరే ఊరిదన్నమాట నర్సరీ. సో అక్కడ చూపించింది మాది. చూడండి ఎంత బాగుందో నర్సరీ, ఇక్కడ బాగుంది కదా. వీళ్ళు ఎంత తీటగా అంటే అసలు నేను ఎక్కడ చూడలే వీళ్ళలాంటి వాళ్ళని. ఏమేమి చెట్లు ఉన్నాయి విషయం చూద్దామా ఒకసారి, పదండి తొందరగా, మళ్ళీ లేట్ అవుతుంది కదా మనకి. పాత చెట్లే ఉంటాయన్నమాట. సో ఈ చెట్టు పేరు నాకు తెలియదు, ఈ చెట్ల పేరు కూడా నాకు తెలియదు. ఇవేం చెట్లు? మందార చెట్లు ఇవి, ఇవన్నీ. ఇవేం చెట్లు? ఇవి రావి చెట్లు. రావి చెట్లు చుట్టూ ఏదేమో గన్నేరు చెట్టు, ఇవి గన్నేరు చెట్లు, ఇవన్నీ అన్ని కలర్స్. ఇవ్వండి ఇవి ఉసిరి చెట్ల. ఓకే నిమ్మ చెట్లు ఉన్నాయి ఫ్రెండ్స్ ఇందులో. సో ఇవి ఉసిరి, ఇదేంది ఖర్జూర చెట్లు కదా, ఖర్జూర చెట్లు. సో గైస్ ఇక్కడ జాంకాయలు కూడా అయినాయి చూడండి. చూపిరా ఫస్ట్. తెంపింది ఆగక చెల్లెమ్మ. తిందాం అని ఉంది. ఓకే దొరికింది. సో ఇప్పుడైతే ఏంటంటే ఈ కాలంలో కాసే జాంకాయలకైతే పురుగులు చాలా ఉంటాయి, చూసుకొని తినాలి. మీరు కూడా అదే చేయండి. సో అంతే ఫ్రెండ్స్, ఇక్కడ ఇంక ఇవే చెట్లు ఉన్నాయి. ఇది పక్క నర్సరీ అన్నమాట, పక్క విలేజ్ నర్సరీ. ఇదైతే బెండకాయ చెట్టు. వెళ్దామా రండి. ఇంకా మా చెల్లె నాకు ఇది ఇస్తుంది. ఇద్దరు చెల్లెలు ఉన్నారు ఇప్పుడు నాకు. ఎంత బాగున్నాయి అంటే ఈ చెట్లు చూడండి. శ్మశాన వాటికను కూడా ఇట్లా మార్చేసిల్లు. ఆదర్శ గ్రామం అన్నమాట మాది. ఎంత బాగున్నాయి అంటే ఇవన్నీ అవే. చూడండి ఇక్కడ పక్కన గోరెంటాకు చెట్లు కనిపిస్తున్నాయా? ఇంకో ఎంత నీట్గా ఉందంటే చెట్టు. ఇంకో చాలా అంటే చాలా బాగా దొరుకుతాయి ఇక్కడ. అన్ని ఫుల్ చేపలు ఉంటాయి, గాలాలు ఉంటాయి. అయితే మస్తు పట్టొచ్చు. చూడండి వాటర్ కూడా పోతున్నాయి. సో దీనికి ఆపోజిట్ ఏముందో చూడండి, అన్ని పొలాలే ఇవి. సో మా చెల్లె వాళ్ళు ఆల్రెడీ అక్కడికి వెళ్ళిపోయినారు, మనం వెళ్ళాలి అక్కడికి. ఆగడులో మహేష్ బాబు లాగా వాళ్ళిద్దరు మహేష్ బాబులు ఇప్పుడు. చిట్టీస్ ఏమైందిరా? ఇంకా ఫ్రెండ్స్ ఇదైతే చాలా సేపటి నుంచి మాతోనే వస్తుంది. ఏదో ల్యాబ్ డాగ్ లానే అనిపిస్తుంది నాకైతే. అంటుంది వీళ్ళైతే డోరేమాన్ ఆడుతున్నారు ఇప్పుడు. వెళ్ళిపో గుంటనక్క వెళ్ళిపో. వెళ్ళిపోరాను ఉన్నారు. చిన్నప్పుడు వీటితో మేము ఆటలు ఆడుకునేది, దాన్ని గుంజేది, వాటి మీద కూర్చునేది, ఒకరేమో గుంజేది. అది ఇరుగుతుంది నాకు తెలుసు, అది ఇరుగుతుంది నాకు తెలుసు. చీకిపోయింది, ఇది కూర్చుంటున్నాం. సో చూడండి ఎంత బాగున్నాయో. చిట్టి తల్లి రన్ చాలా స్పీడ్ గా రన్ చేయాలి. ఉరుకుదాం.
మనం ఎటు వెళ్ళాలి ఇప్పుడు? ఇదిగా ముందుకు వెళ్ళాలి. వెళ్దామా? వెళ్ళాం వెళ్ళాం. మై డియర్ కాంక్ష్, హలో. కొంచెం వెనకకి జరుగు. వాటర్ దప్పిక తీర్చుకుంది. అయితే పొలం దగ్గరకు వచ్చేసినాం. చూడండి అన్ని ఆవులుగానే అనిపిస్తున్నాయి కదా. అయితే ఈవినింగ్ టైం స్టార్ట్ అయినాం. టైం ఇప్పుడు 2:33 అవుతుంది. ఇంక చెట్లు. సో ఇది మా పొలం ఇదంతా. సో ఒక 1 month అయితే కంకులం కాల్చుకొని తింటా, టేస్ట్ వేరుంటుంది కదా. సో నెక్స్ట్ టైం ఆ బ్లాగ్ కూడా చేస్తాం మేము. సో బాంబో చికెన్, నెక్స్ట్ కంకుల్ని కాల్చుకొని తినేది. ఇంకా చాలా అంటే చాలా చేస్తాం. కొంచెం టైం పడుతుంది అంతే అన్నిటికీ ఉన్నారు వచ్చి. సో మా చింత చెట్టు, చింతకాయలు బనగాయలు అయినాయి. ఇప్పుడే చింతకాయలు అయినాయి, చూపియాలన్నా ఫ్రెండ్స్. ఇప్పుడే చింతకాయలు అవుతున్నాయి. మాకైతే 1 year మొత్తం చింతపండు ఇదే ఇస్తుంది. అండ్ మాకే కాదు, మేము ఇంకా చాలా అమ్ముతాం ఈ చెట్టుకి. ఫుల్ అంటే ఫుల్ కాయలు ఉన్నాయి. ఇవన్నీ అవే చింతకాయలు. సో 1 year మొత్తం మేము తిన్నాక ఇంకా అమ్ముతాం దీన్ని, చాలా మందికి అమ్ముతాం మేము. సో అంతగానం ఉంటాయి ఈ చెట్టుకి. అయితే పోతున్నాం ఇంకా అందరం కలిసి. అన్ని బాగుంటుంది.